పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సంవత్సరం పెట్టుబడులు ఎక్కువయ్యాయి, దిగుబడులు తగ్గిపోయాయని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని పొగాకు వేలం కేంద్రమైన పరిశీలించి రైతులతో అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సరైన దృష్టి సారించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు వారి ఇష్టం ఇచ్చినట్లు రేట్లకు కొంటున్నారని, రైతులు ఇప్పటికే ఎంతో నష్టపోయారని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మెరుగైన విధానాలు పాటించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి బిడ్డింగ్ లో ఈ కొనుగోలు విధానాన్ని ఈ బోర్డు సూపరింటెండెంట్ గారితో తెలుసుకోవడం, అలాగే రైతు సోదరులతోటి కూడా మాట్లాడి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే, రైతుకు గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం పెట్టుబడి ఎక్కువైంది, అలాగే దిగుబడి తగ్గింది. ఈ రెండు కాకుండా బోర్డు వారు కొనుగోలు చేసేటువంటి రేట్లు కూడా తగ్గేసేసి రైతు అన్ని విధాల ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఈ రైతు ఇబ్బంది పడితే ఈ దేశం కూడా ఇబ్బంది పడుతుంది అనేది మనందరికీ తెలిసిందే. గతంలో వచ్చేప్పటికీ రైతుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా అండగా నిలబడినారు. ఆ రోజు ఈ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిండికేట్ అయి రేట్లు పెరగకుండా కంట్రోల్లో పెట్టుకుంటా ముందుకు పోతూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సారథ్యంలో మార్కెట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా కొనుగోలు చేసి పోటీతత్వాన్ని పెంచి రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడ్డ విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు దుర్మార్గంగా అటువంటి ప్రక్రియ జరగనప్పుడు ప్రైవేటు వ్యాపారస్తులుగా వారు వాళ్ళ యొక్క రేటు మాత్రమే ఇస్తూ ఉన్నారు. దానివల్ల రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉంది. దీన్ని తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలన చేయాలి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రీతికైనా గత ప్రభుత్వం చేసిన విధానాన్ని అవలంబించి, లేదా అంతకన్నా మంచి విధానం ఏదన్నా మీ దృష్టిలో ఉంటే దాన్ని పాటించి రైతాంగానికి అండగా నిలబడాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రీతిగా లేకపోతే ఈ కొనుగోలుదారులు వాళ్ళ ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తే రైతు నష్టపోతాడు. గోడ దెబ్బ, చెంప దెబ్బ అనేది రెండు పడతా ఉన్నాయి రైతుకి. రేటు తగ్గిపోయింది అమ్ముకోవడానికి, ఉత్పత్తి చేసుకునేదానికేమో కూలీలు లేదా పెట్టుబడి పెరిగిపోయింది. దురదృష్టవశాత్తు దిగుబడి కూడా తగ్గింది. కాబట్టి అన్ని విధాల రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నింది. మీరు ప్రతి ఒక్కటి కూడా రైతాంగానికి నష్టం చేసే విధంగానే చూస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇచ్చి ప్రతి దానికి, ప్రతి పైరుకు, ప్రతి పంటకు ఇంత గిట్టుబాటు ధరాన్ని ఇవ్వడమే కాకుండా దాని ప్రకారం రైతు భరోసా కేంద్రాల్లోనే నేరుగా కొనుగోలు చేసి రైతుకి ఇబ్బంది లేకుండా చేసిండ్రు. కానీ ఈరోజు మీరు ప్రతి ఒక్కటి, మిర్చి రైతు నష్టపోతానే ఉన్నాడు, పత్తి రైతు నష్టపోతానే ఉన్నాడు. ఈరోజు పొగాకు రైతు పరిస్థితి అట్లే ఉన్నింది, ఆపరాలు పండించినటువంటి ప్రతి రైతు పరిస్థితి కూడా అట్లే ఉన్నింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద ప్రత్యేక దృష్టి సారించి రైతాంగాన్ని కాపాడాలి.